ముఖ్యమంత్రి అవడమే కాదు పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేసిన మహనీయుడు వ్యక్తి విగ్రహావిష్కరణకు సంబంధించి వారు రమేష్ కూడా ఈ రోజు విగ్రహానికి రమేష్ గారు ఈరోజు అయిన తర్వాత గౌరవ మంత్రివర్యులు మంత్రివర్యులు గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా అందరూ 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నా. ఆరు నెలల్లో పార్టీ పెట్టి 6 నెలలు కూడా వ్యాన్ మీదే ఉండి వ్యాన్ మీదే స్నానం చేసి వ్యాన్ మీదే భోజనం చేసి 6 నెలల్లో పార్టీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారు పార్టీ పెట్టి 6 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగువాడి గౌరవాన్ని పెంచారు. తెలుగువాడి గౌరవం అంటే ఎన్టీ రామారావులో వస్తుంది. ఆ మనిషి కూడా ఆయన పంచి కడితే తెలుగు బిడ్డ ఉట్టిపెట్టినట్టుంటారు, అంత పర్సనాలిటీ ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం కూడు గూడు నిడ్డ అని బిడ్డ అని చెప్పుకుంటున్నాం. అవన్నీ కూడా ఆయన లేనివాడికి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, పేదవాడికి బియ్యం ఇవ్వాలి, ఉచితంగా విద్య చెప్పించాలి, ఎన్ని కార్యక్రమాలు కూడా వారే ఏర్పాటు చేశారు. వారి మహనీయుని మనం అందరం కూడా ఇప్పుడు స్మరించుకోవాలి. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. హోదాల్లో ఉన్న అందరూ కూడా ముందుగా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. మంచి కార్యక్రమం. వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ దగ్గర తెలుగు యువత అధ్యక్షులు అట్లానే వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరించుకోవటం. పోయినసారి ఒకసారి మిస్ అయ్యాము. ఈసారి ఇటు పరిస్థితుల్లో సీతారామన్ గారు కూడా ఫోన్ చేశారు, పొద్దున్న ఈ కార్యక్రమంలో కొద్ది పాల్గొనమని. అందుకని మీ అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక అంజిబాబు గారు చెప్పారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారికి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ముఖ్యమంత్రి అంజీ గారికి ఎయిర్పోర్ట్లో జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక అసలు తెలుగువాడికి గుర్తింపు లేదనే ఒక అవమానానికి గురయ్యి ఎన్టీ రామారావు గారికి బయటికి రావటం, పార్టీ పెట్టడం, తెలుగు ప్రజలందరూ మనసుల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రావాలని ఆ రోజు 2 నుంచి 3 రోజుల పాటు రోడ్ల మీద వెయిట్ చేసి ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారి చూడటం కోసం. ఆ విధంగా చేయటమే కాకుండా ఆయన వచ్చిన తర్వాత చాలామంది ఈయన సినిమాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఏనేం పరిపాలన చేస్తారనేవాళ్ళు. ప్రతి అడుగున అవమానించేవాళ్ళు, ఈయనకి ఏం స్థాయి ఉంది, ఈయన ఏం చేయగలుగుతాడని. అట్లాంటి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజుల్లో చాలా గొప్ప పథకం. ఇవాళ కూడా ఆ పథకం కొనసాగిస్తున్నారంటే ఎంత ముందు చూపుతో ఆ పథకం పెట్టారో ఒకసారి. మహిళలకు ముఖ్యంగా ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా పక్కా ఇల్లు కట్టించడంలో కానీ, ఇవాళ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో పేద విద్యార్థులు చదువుతున్నారు, అదంతా కూడా ఆయన ఆలోచనే. అదే కాకుండా ఆయన సినిమా రంగంలో ఉన్నా ఇటు రాజకీయ రంగంలో ఉన్నా ఆయనకు పోటీ, ఆయనకి ఇంతవరకు ఎవరు కూడా పోటీ లేదు. అలాంటి మహనీయుడు విగ్రహాన్ని మన అందరం కలిసి వాళ్ళ ప్రారంభించుకోవడం చాలా మంచిది. అదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఏ విధంగా ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత నెరవేర్చుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చిన్నదాన్ని అయిన దాన్ని అవ్వని దాన్ని అన్నింటినీ కూడా చెడు ప్రచారాలు చేసే పార్టీ మన అపోజిషన్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఒక అవినీతి మీద పెట్టిన పార్టీ అనమాట. అందుకని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్న మొన్నట్లో మీరు చూస్తూ ఉన్నారు, నెయ్యి కల్తీ నెయ్యి
కల్తీ నెయ్యి కాదు, అది నూనెలో నెయ్యి కలిపారు, నెయ్యి వాళ్ళది. అదేవిధంగా కొంత కల్తీ చేయటం, అవినీతి చేయటం, లాస్ట్కి తిరుపతికి ఒక పద్ధతి ఉంది. ఒక మనిషి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పద్ధతి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తిరుపతిలో అది ఒక సాంప్రదాయం ఉంది. అలాంటి సాంప్రదాయాల్ని, గౌరవాల్ని తొంగలో దొక్కి పార్టీ అట్లాంటి పార్టీ అనమాట. అందుకనే ప్రజలు ఒక 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటేయమని అడిగితే ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా మనకి వాళ్ళ రాజధాని లేకుండా చేశారు. మీ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతంలో పోలవరం 70% పూర్తయిన పోలవరాన్ని 1% కూడా 5 సంవత్సరాల అవకాశం 1% కూడా కట్టలేదు. ఇవాళ మనం మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా పనులు జరుగుతున్నాయో మీ అందరికీ తెలియదు కాదు. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఇచ్చిన హామీలు, పెన్షన్స్ కానీ, లేకపోతే మహిళలకి ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, పిల్లలు చదువుకోవడానికి కానీ, రైతాంగాన్ని డబ్బులు ఇవ్వడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు అవసరమో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిందని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికి కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం.